ఏరా తిరుగుతానే ఉన్నావు? అంటే ఏం చూస్తాను? ఏం చేస్తాను? ఏం చూస్తాను? ఏడు ఆడికి బయటికి లోలు తిరుక్కుంటా ఆ డోర్ తెరుచుకుంటే వీళ్ళు ఏం చేస్తాను వాళ్ళే. నువ్వు ఎవరు చూస్తానని కాదు, నువ్వు ఏం చేస్తాను అని అందరు చూడాలా. అర్థమైందా? నువ్వు రాదు. ఆడు వేరన్నా పెట్టాడు 3 బ్రాంచ్లు ఓపెన్ అయినాయంటే లైఫ్ సెటిల్ అవుతా. నువ్వు చూడు. నేనేం చేయను ఇప్పుడు చెప్పి. ఏం పెడతాను అంటారు, అవుతారు అంటారు. వాళ్ళకి ఉంటాయి. రేపు బీచ్ గాడికి పోతున్నాము. నువ్వు బీచ్ నువ్వు రా, నువ్వు అన్నీ చేసుకో. నాకు వేరే పని ఉంది. డార్క్ రూమ్ గాడి వేరాల. నేను ఆ డార్క్ రూమ్ గాడి వేసి వచ్చి మిమ్మల్ని పిలుచుకొని వస్తాను. అందరూ నువ్వు ఈదులాడుకో, యాడికి పోద్దు. నేను వస్తాను. ఏంది డార్క్ రూమ్ అంటే నీకేమన్నా తెలుసా? తెలుదు. చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని మొబ్బులో రూమ్లోకి పోతారు. డార్క్ రూమ్ అంటే నీకేమన్నా తెలుసా? తెలుదు. చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని మొబ్బులో రూమ్లోకి పోతారు. నీకు ఆ విషయం తెలియక నువ్వేదో నేను వస్తా అంటాను. అట్లా చోటుకి నువ్వు పోతాడు. ఎంజాయ్మెంట్ కాదు. ఆయన బ్రాంచ్ పెట్టినాడు. జనాలు ఎక్కువ మంది వస్తున్నారంట. నేను చేరుతాను అప్లికేషన్లు ఇస్తున్నారంట. 3 బ్రాంచ్లకే 3000 అప్లికేషన్లు పైన వచ్చినాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు నిమేష్. డార్క్ రూమ్ మీద ఎందుకు ఇంత ఇష్టం ఉంది ప్రజలకి అని. డాక్టర్లు ఎవరోరో మొత్తం అంతా, ఇంజనీర్లు మొత్తం ఎవరోరో మొత్తం అంతా చేరుతున్నారంట. నేను చేరుతాను అప్లికేషన్ ఇచ్చాను. ఇప్పుడు అదే అప్లికేషన్ వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తాను. ఎందుకు ఇంతమంది ఆ జాబ్ ఎన్నేళ్ళు కష్టపడాలా? సుమారు అయితే రిటైర్డ్ కావాలన్నా 30 ఏళ్ళు 25 ఏళ్ళు కష్టం. దీంట్లో ఏంది నీకు 2 సంవత్సరాలుగా రిటైర్డ్. దానిలో సంపాదించకంటే 3 పాయింట్స్ రూపంలో డబ్బులు సంపాదించుకోవచ్చు. దీంట్లో పాయింట్కి 1000 రూపాయలు. రోజు 10 పాయింట్లు 20 పాయింట్లు 30 పాయింట్లు కొట్టచ్చు. 30 పాయింట్లు కొట్టినా రోజు 30,000. రోజు 10 పాయింట్లు 20 పాయింట్లు 30 పాయింట్లు కొట్టచ్చు. 30 పాయింట్లు కొట్టినా రోజు 30,000. పిచ్చ పాయింట్లు. ఫుల్ ఎంజాయ్మెంట్. డార్క్ రూమ్లో ఇంకోటి తెలుసు, నిక్కర్లు చెడ్డీలు వేసుకొని రూమ్లోకి పోతారు. వాళ్ళతో మనం సైలెంట్గా లోపల దూరి పాయింట్లు తీసుకోవాలా. అంటే ఇంకా లెక్కేసుకు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. 2 ఏళ్ళకి రిటైర్డ్ ఇస్తున్నారంటే ఎందుకు అనుకుంటున్నావు? మనిషి అలసిపోతాడు, ఇంకా బలం ఉండదు. 2 ఏళ్ళకే పంపిస్తారు. 10 మంది దూరినారా మెత్తికి లోపల పోవడము, 10 మందిలో మనం ఒకరము దూరడము, పాయింట్లు తెచ్చుకోవడము. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి 1000 రూపాయలు పాయింట్. పాయింట్లు తెప్పించుకుంటా. నేను పాయింట్లు కూడా అబ్బకు కూడా వస్తుంది. చీకట్లు చేస్తా. నువ్వు పాయింట్ల కోసం పోయి 0.5 వేయవు. నువ్వు చిల్లర వివరాలు చేయొద్దు. ఇక్కడ అప్లికేషన్లో చూడు. ఇప్పుడు దీంట్లో ఏలు ముద్ర వెళ్ళా, ఇది అచ్చు వెళ్ళా. నువ్వు పోతావా? నువ్వు పోలే. నువ్వు పాయింట్లు తేలే. వాడు ఎందుకు చెప్తాడు? ఆడ 6 అడుగుల వాళ్ళు వస్తారు. 5 అడుగులు 6 3 ఉంటారు. నువ్వు ఇంతుండి వాడింతుండి మొబ్బులో మీరు గుద్దుకున్నారనుకో, నీ మొగానికి ఏం గుద్దుకుంటుందో కూడా తెలీదు. చాలా చీప్ ఉంటుంది. డార్క్ రూమ్ అంటే కళ్ళు మూసినంత డార్క్. ఏంది గుద్దుకుంటారో మీరు, నీ మొగానికి ఏం తగులుతుందో వాళ్ళకి. వాడు వెనకలు తిరిగినోడి నువ్వు మోగం తగిలినా నీకే ప్రాబ్లము. ముందరి తిరిగినోడిని నువ్వు మోగం మీద తగిలినా నీకే ప్రాబ్లము. వాడు వెనకలు తిరిగినోడి నువ్వు మోగం తగిలినా నీకే ప్రాబ్లము. ముందరి తిరిగినోడిని నువ్వు మోగం మీద తగిలినా నీకే ప్రాబ్లము. పాయింట్ తేలేవు నువ్వు. మీరు ఈజీగా పాయింట్ పిక్కుంటారు వాళ్ళు నీతో. అంత సీన్లే. నా తెలుగు నాకు ఉంటుంది, వాళ్ళకుంటే తెలుగు వాళ్ళకు ఉంటుంది. సత్తా వాళ్ళు. నీ ప్లస్ పాయింట్ ఏంద్రా అంటే పాయింట్ తెచ్చి నీకు ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే నువ్వు కొద్దిగా హైట్ తక్కువ కాబట్టి పాయింట్లు ఈజీగా కొట్టచ్చు. వాళ్ళు మొగ్గులో పైన చూస్తారు, కింద అంచనా వేయలేదు. కానీ నువ్వు కింద నుంచి అంచనా వేసుకొని వచ్చి కుంభస్థలాన్ని బద్దలు కొట్టచ్చు. చేస్తావా? చేస్తా. కింద నుంచి అంచనా వేసుకొని వచ్చి కుంభస్థలాన్ని బద్దలు కొట్టచ్చు. చేస్తావా? చేస్తా. మళ్ళా చేరలేదు అనుకో, ఆయన 3000 అప్లికేషన్లు పక్కన పెట్టి అదే కదా అంటాడా. నువ్వు మళ్ళా చేరలేదు అనుకో, తీసుకుపోయి డార్క్ రూమ్లో పెట్టుకుంటారు వాళ్ళే నిన్ను బలవంతంగా. ప్రిపేర్ అయ్యేది ఏం లేదు. నీకు ఆడికి పోతే నీకే అర్థమైపోతుంది. ఇంత చేయబెట్టి ఆధార్ కార్డు ఏమన్నా ఏంది నీకు లోపల డార్క్ రూమ్లో దూరేదవుడంతా ఇదే సిస్టమ్. నీకు టెక్నాలజీ వేరు. ఇట్లా పెట్టి పోవడమే ఇంక లోపలికి. ఏదన్నా పెట్టుకో మిగిలేదు ఒక చెయ్యి నీకు లోపల వేయించినాక. ఏదన్నా పెట్టుకో మిగిలేదు ఒక చెయ్యి నీకు లోపల వేయించినాక. అండు నీడి పెట్టదు స్కాన్ చేసుకుని. అది సమాజ గట్ల ఉంది.
ఇప్పుడు చెప్తాడు నీకు అవునులే. పాయింట్లు. ఒక్క పాయింట్ ఇక్కడ చూడు కరా. రే 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 ఇను నువ్వు వాడికి పోయినాక మళ్ళీ పాయింట్లు తేలేదనుకో, ఒకటి చూడు పరుగు పోతుంది మనకి. ఆ, ఫస్ట్ బెల్లు కొడతారు, డార్క్ రూము తెరిచి ఉంటుంది. ఓన్లీ బెల్ అంటే అర్థమైంది. చూడు బెల్లు కొడతానే ఈయన అమ్మ లోపలికి ఉరుకుతానే లైట్లు ఆఫ్ అవుతాయి. ఇంకా నువ్వు 10 పాయింట్లు ఉంటాయి ప్రతి ఆటకి. 10 పాయింట్లు తీసుకొని నువ్వు బయటికి రాలా. ఎట్లా తెస్తావు 10 పాయింట్లు తీసుకొని బయటికి? 5 పాయింట్లు ఎట్లా తెస్తావు ఎట్లా తెస్తావు? చెప్పు, నువ్వు చెప్పు ఎట్లా తెస్తావు 10 పాయింట్లు బయటికి? 10 పాయింట్లు పోతాను పోతాను ఓ దాన్ని వేస్తా. యాదాన్ని నువ్వు నీ ఇదే ఏది చూడు నువ్వు ఏందో పాయింట్లు ఎట్లా తెస్తావు బయటికి అంటాను. నువ్వు ఏందో ఒక దాన్ని వేస్తా అంటే ఎవరు దాన్ని ఎందుకు వచ్చింది నీకు? మళ్ళీ పాయింట్లు ఎట్లా తెస్తావు బయటికి అంటాను. నువ్వు ఏందో ఒక దాన్ని వేస్తా అంటే ఎవరు దాన్ని ఎందుకు వచ్చింది నీకు? మళ్ళీ నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాను. ఓపెన్ చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెప్పు నాకు. నువ్వు చెప్పు, నీకు అర్థమైంది కదా. ఎక్సర్సైజ్ చేస్తున్నావు ఆ, నువ్వు. పాయింట్లు తేగలవు తేలేవరా? చాలా చాలా చెడ్డ పేరు వస్తుంది. టీవీల్లో చూస్తారు అందరూ, మనకు చెడ్డ పేరు వస్తుంది. ఈడెదుర పోయినాడు పెద్ద పోటు బొమ్మడు దగ్గర పాయింట్లు తేలేకపోయినాడు అని చెప్పి వస్తుంది. మరి చెప్పు ఎట్లా అవుతుంది? 10 మంది ఉంటారు, వాళ్ళలో 50 ఏళ్ళ పైన వాళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళ పైన వాళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు రెండు పాయింట్లు ఇచ్చు. వాళ్ళు తలాకు ఒక 10 మందికి, నువ్వు వాళ్ళలో ఒక వ్యక్తి, 10 మందిలో నువ్వు వ్యక్తి, నీతో పాటు 9 మంది ఉంటారు. మీకు నిక్కర్లు ఇచ్చి వేపించి పంపిస్తారు, చిన్నవి అడ్రాయిల్ వేసి పంపిస్తే లోపల పోయిన వెంటనే డార్క్ రూమ్ బిగేన్స్ అంటేనే మొత్తం ఆఫ్ అయిపోతాయి. మీరు ఇంకా ఎవరు నిక్కర్ బీక్కుంటారా, ఎవరు ఏమేమి బీక్కుంటారో తీసుకొని లాస్ట్కి గంట మోగినప్పుడు అంటే ఈ ఇంటర్మీడియట్ వీళ్ళంతా ఎవరు ఇంటర్మీడియట్ వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళే. ఇది నీటికి నీకు అర్థం కాలే. 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయి అప్పట్లో చదువుకున్న వాళ్ళు. నువ్వు ఆ నిక్కర్లు తీసుకొని ఎవడైతే బయటికి పడతాడో వాడు పాయింట్ వస్తాయి. ఒక నిక్కర్కి ఒక పాయింట్. అట్లా 10 మందికి 9 మంది కలిపుకున్నట అది. నిక్కర్లు బీక్కోవాలా, చాలా ఉంటాయి. ఏడాడో చేయి పెట్టుకోవాలా, ఏదేందో అంత పాయింట్లు తెచ్చుకోవడానికి నిక్కర్లు బీక్కోవాలా, చాలా ఉంటాయి. ఏడాడో చేయి పెట్టుకోవాలా, ఏదేందో అంత పాయింట్లు తెచ్చుకోవడానికి పిచ్చి లేపించే గానగలేమన్నా చెట్టు విక్రమని చేస్తాను. డార్క్ ముసలి దగ్గరికి నువ్వు ఏ కాదు అంటే మళ్ళీ కదా అర్థమా? ఏదో ఊహించుకున్నా 45 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ ఉంటారు దాంట్లో. నువ్వు దూరుతావు, నువ్వుగా వాళ్ళ కింద దూరొచ్చు, వాళ్ళ వెనకాల నుంచి పట్టుకోవచ్చు, నువ్వు ముందు నుంచి పట్టుకోవచ్చు. నువ్వు హైట్ తక్కువ ఉన్నావు కాబట్టి నీకు అన్ని విధాలా ఈజీ అవుతుంది. నువ్వు వాళ్ళకి దొరకకుండా డార్క్ మళ్ళా గానకు నీకేమన్నా ఏమన్నా పనికొచ్చాడు చెప్పు. ఏమన్నా గానా చెప్పేదే పని మాటలని నేను నువ్వు గిన 9 చెడ్డీలు తీసుకొని వాళ్ళు గిన బయటకు వచ్చినావు గుండు. నువ్వు బయటకు వచ్చిన వెంటనే మొత్తం అందరూ ఉంటారు. అందరి ముందర నీ చెడ్డీ ఇప్పి 10వ చెడ్డీ కూడా చేతిలో పట్టుకొని ఐఆమ్ ద విన్నర్ అని అరిచినావంటే నీకు 10,000 క్యాష్ ప్రైజ్. ఎవడు పెట్టాడు? అందరి ముందర నీ చెడ్డీ ఇప్పి 10వ చెడ్డీ కూడా చేతిలో పట్టుకొని ఐఆమ్ ద విన్నర్ అని అరిచినావంటే నీకు 10,000 క్యాష్ ప్రైజ్. ఎవడు పెట్టాడు? ఎవడు పెట్టాడు రూల్? ఎవడు డార్క్ రూమ్ గేమ్ తెల్లా టైర్ రిపేర్ చూపిలేమన్నా అంత ఉందా వాళ్ళకి? ఏమన్నా లోపల నువ్వు చూపించే కాదు, నువ్వు పాయింట్లు చూపిమన్నారు. పేపర్ కేస్తారు గెలిస్తే పేపర్ కేస్తారు రా. నీకు పేపర్ రావను ఇట్లా 10 పట్టుకొని ఎందుకు 10 పట్టుకొని ఇట్లా పేపర్కి వస్తే ఊస్తారా? ఎందుకు 10 పట్టుకొని ఇట్లా పేపర్కి వస్తే ఊస్తారా? గెలిచినా కూడా టీచర్ బ్యాంక్ మేనేజర్ రైల్వే జాబ్ ఏమన్నా ఇప్పే అట్లాగా ఇట్లా పరిగి వాళ్ళే విడిచిపెట్టి వస్తాంటే నీకేం చేస్తావు? పిచ్చేమన్నా లోపల మూలకు దాక్కొని కింద నుంచి పోయి పీకేయడము, ఆ పక్క వాని మీదకి పీకేయడము, అసలు వాని కింద పండేసి లాగడము, వాడి మీద కూర్చిపెట్టుకొని పీకేయడము. ఎన్ని రకాలుగైనా నువ్వు వాడుకోవచ్చు. ఎన్ని రకాలుగైనా ఓ రకంగా నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ నువ్వు ఆ ఆటలో ముందుకెళ్తూ 9 తీసుకొని వచ్చిన నేను బయట ఉంటాను రెడీగా, ఫోటో తీసి రెడీగా ఉంటాను. కూడా ఆహ్వానించు, బాగా చదివించు, ఏం చెప్తాను నువ్వు అసలు
దాంట్లో ఇట్లాంటివన్నీ ఉంటాయి ఏడనా కుర్రోలు నేను ఏదో అంటే కుర్రోళ్ళు అయితే ఓకేనా నీకు? ఏ కుర్రోలు అంటే ఏంది ఎవరానికి నువ్వేదా కుర్రోళ్ళు అంటివి? కుర్రాది పాపలు కుర్రోళ్ళు అయితే ఓకేనా నీకు? ఏ కుర్రోలు అంటే ఏంది ఎవరానికి నువ్వేదా కుర్రోళ్ళు అంటివి? కుర్రాది పాపలు అంటే అట్లా ఊహించుకుంటున్నావా నువ్వు? ఏమి ఇదేమన్నా బ్యాంకాక్, మలేషియా, థైలాండ్ అనుకుంటున్నావా, లేకపోతే ఇదేమన్నా ఇండియా అనుకుంటున్నావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ చెప్పాలా నాకే? ఇంకోటి ఇంకోటి చెప్తాడు హేలెట్. నువ్వు ఏదో నిక్కర్ తీసుకుని బయటకు వచ్చేసినాను, నేను విన్నర్ అనుకునే లేదు. నువ్వు ఎవరు నిక్కర్ తీసుకున్నావు మన వెనకాల నంబర్ వెళ్ళా. నువ్వు ఏదో నిక్కర్ తీసుకుని బయటకు వచ్చేసినాను, నేను విన్నర్ అనుకునే లేదు. నువ్వు ఎవరు నిక్కర్ తీసుకున్నావు మన వెనకాల నంబర్ వెళ్ళా. వాళ్ళు స్టాంప్ ఇస్తారు. స్టాంప్ అంటే నువ్వేదో గుద్దేది కాదు, నీ లిప్స్ కి స్టాంప్ వేసుకుంటావు, నువ్వు అచ్చు పెడతావు. పాయింట్ 1000 రూపాయలు రా. నువ్వు పాయింట్ అని గెలిచినావు. పాయింట్ అని గెలిచినాక నేను .5 అని చెప్పి ప్రకటిస్తారా? అంటే 5 పైన గెలిచినాడు అని. పాయింట్ అని గెలిచినాక నేను .5 అని చెప్పి ప్రకటిస్తారా? అంటే 5 పైన గెలిచినాడు అని. నీకు .5 వద్దా? నాకు వద్దు. ఏం మనం గెలిచినాడు .5 వద్దా? నాకు ఏ పాయింట్ పెరిచిపోద్దు, మామూలు జీవన కావాలి. గెలిచినాడు .5 వద్దా? నాకు ఏ పాయింట్ పెరిచిపోద్దు, మామూలు జీవన కావాలి. విన్నర్ .5 ఏ నీకు కాదురా, నీవు లిప్స్టిక్ కి ఇట్లా పెట్టుకుంటావు, ఆ నంబరింగ్ చేసి వస్తుంది. ఏం పోతుంది నిక్కర్లు తీసుకో పెట్టుకో లిఫ్ట్ నువ్వు చేసుకో. వేరే వాళ్ళు పంపి ఆ దారి నన్ను మార్చేయి. నేను అసలు వద్దు, నా ఫింగర్ ప్రింట్లు అవన్నీ తీసేవన్నీ వద్దు. డార్క్ రూమ్ ఆటగాడని ఎంత పేరు వస్తుంది? ఏంది డార్క్ రూమ్ ఆటగాడని? డార్క్ రూమ్ ఆటగాడని ఏమొద్దు నైనా, నా పేరు నాకుంటే సరే. సరే వద్దు 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 వద్దా, నువ్వు వదిలే తరచు మాట్లాడద్దు. రెయిన్ డాన్స్ కూడా ఉంటుంది, నువ్వు డాన్స్ ఆడుకుంటా వాళ్ళు పీకేయచ్చు. రెయిన్ డాన్స్ కూడా ఉంటుంది, నువ్వు డాన్స్ ఆడుకుంటా వాళ్ళు పీకేయచ్చు. ఏందిరా నువ్వు ఇట్లా నీ గేమ్ గా ఆలోచించి నువ్వు అవన్నీ వేరే రకంగా పోద్దు. వేరే రకంగా నువ్వు చెప్పేది అది ఉంది. చూస్తారు బయట బీచ్ లో టీవీలు వేసేదే కదా. ఆ టీవీలో వేసేదా బయట చూస్తారు, పీకేదే కదా చూసేదే. నువ్వు బయటకు వస్తావు కదా, మళ్ళీ నీది పీక్కుంటావు కదా బయటకు వచ్చి. ఆనమ్మ ఇంత చండాలంగా ఎట్లా నా జన్ల ప్రపంచం లోపను డార్క్ రూమ్. ఆనమ్మ ఇంత చండాలంగా ఎట్లా నా జన్ల ప్రపంచం లోపను డార్క్ రూమ్. నువ్వైతే బాగా మబ్బులో నువ్వు ఏం చేయాలనేది నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏదో చేయగలవు. మబ్బులో నువ్వు చెప్తాడు మబ్బు వీరుడు అంటారు నిన్ను, అర్థమైందా? డార్క్ రాజా అంటారు నిన్ను, చాలా పదాలు వాడుకుంటా .5 డార్క్ రాజా అని పిలిచచ్చు. నీకు మంచి మంచి బిరుదులు వస్తాయి. పేపర్లో స్టిల్ ఎట్లుంటుంది, అన్ని వేసుకొని నువ్వు ఇట్లా 10 చేతిలో పట్టుకొని నిక్కర్లు ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. చూసేవాళ్ళు ఎంత గర్వపడతారు చెప్తానవన్నీ. నువ్వు మళ్ళా నువ్వు ఎవరెవరికి కాదు లిప్ స్టాంప్ యాడ్ చేసినావు అని చెప్పి అందరి బయట ఫోటోలు కూడా తీసుకుంటారు. నువ్వు ఎవరెవరికి లిప్ స్టాంప్ యాడ్ చేసినావు అని. నువ్వు బొబ్బులో కూడా గురి చూసుకుని స్టాంపు. వాళ్ళు బయట చెత్త నా కూడా చూడు, ఏడికి ఫోటో తీసుకుంటారు, అవి కూడా తీసుకుంటారా? మనమ్మ జీవితం ఇలాది వేస్ట్ వేస్ట్ చెత్తదానికన్నా మైండ్ ఏం మంచిదానికి ఉపయోగించండి, చెడ్డదానికి వెళ్ళిపోతారా కట్టించుకుంటారు. ఒక తప్పు పని చేస్తారు దాన్ని చేస్తారు, మంచిదానికి మాత్రం రారు. పనికి మాత్రమే ఎగోసుకుని పోతారు చూస్తారని. ఇవన్నీ ఎందుకులే కానీ నువ్వు రేపు ఎక్కుతావు ఎల్లుండి ఎక్కుతావు. ఎవరెవరు ఏం దక్కలా డార్క్ రూమ్ లెక్కి డార్క్ రూమ్ లో బొంగులేక ఎక్కువ అంతగా బాగుంటే వేరే పంపించుకో. లేదు ఇక్కడ నువ్వేవో అంతే. ఎక్కువ అంతగా బాగుంటే వేరే పంపించుకో. లేదు ఇక్కడ నువ్వేవో అంతే. నిన్నే గెలిచి ఒక ఆటగాడుగా, ఒక డార్క్ ఆటగాడుగా ఓ .5 ఇవ్వాలి. బయట జనాలు వస్తుంటే నేను ఆనందపడాలనుకుంటానా? ఆనందపడాలా? నువ్వు తీసుకొచ్చి బయట నిక్కర్లు అవే వాడుకోవచ్చు. నువ్వు మళ్ళీ నిక్కర్లు నీకు ఎటు వేసే అలవాటు లేదు. నేను గర్వంగా మైక్లో స్పీచ్ కూడా ఇస్తా. నిక్కర్లు వేసే అలవాటు లేని ఈ .5 గాడు ఈడు కూడా గెలిచినాడు. నిక్కర్లు వేసే అలవాటు లేని
ఈ 0.5 గాడు ఈడు కూడా గెలిచినాడంటే నేను నిజంగా షాకింగ్లో ఉన్నాను. ఈ నిజంగా హఠాత్ పరిణామము చాలా బాగా గెలిచినాడు, ఊహించని విధంగా గెలిచినాడని చెప్పి నేను కూడా ఇస్తాడా స్పీచ్ ఇచ్చావా? ఇంకా ఇంతే, ఇంకా బూతులు వస్తాయి. ఇంకా ఇంత బిగపెట్టుకున్నా నే ఏదన్నా చూస్తే మంచిగా చెయ్యి. ఏందన్నా పిచ్చి పిచ్చివన్నీ చెప్పదు, అన్ని తిక్క ఆలోచన పెట్టి చెప్తే చేయకు. బ్యానర్ కట్టిస్తా ఏందన్నా మళ్ళీ మారేది ఉండదు నీకు ఇవల్ల చెప్తానా పిలిచేది మళ్ళా. Yeah.